వెంకటేశ్వర స్వామి వారు మొట్టమొదట అనుగ్రహించింది ఒక బోయవాడిని. వెంకటేశ్వర స్వామి వారికి చామదుంపలు తేనెలో పెట్టి ధన్యత పొందినవాడు. ఆయన ఒక రోజున చామదుంపలన్నిటినీ ఉడికించి మెత్తగా అయిపోయాయని చూసి తేనె పట్టుకొచ్చి దొన్నెలో పోయవే, పట్టుకెళ్తాను అని వెంకటేశ్వరునికి అని అన్నాడు. ఆవిడ తేనె అయిపోయిందండి అంది. సరే మనిద్దరం వెళ్ళి తేనె పట్టుకొద్దాం రా నాతో అని కొడుకుని పిలిచి అన్నాడు. ఒరేయ్, ఈ చామదుంపలు చూస్తూ ఉండు, నేను అమ్మ వెళ్ళి తేనె పట్టుకొస్తాం అన్నాడు. అలాగే నాన్నగారండి అన్నాడు వాడు చెట్టు దగ్గర కూర్చున్నాడు. బోయవాడు అతని భార్య అడవిలోకి వెళ్ళారు. వాళ్ళు తేనెను పట్టుకొని వచ్చే లోపల పిల్లవాడికి ఆకలేసేస్తుంది. వీడికి ఏమి అలవాటు? నాన్నగారు రోజు ఆ చెట్టు వెంకటేశ్వర స్వామి అని ఆయన తిన్నాకే మనకు పెడతారు కాబట్టి అక్కడికి ఎక్కడికో వెళ్ళి పెట్టడం ఎందుకు? నాన్నగారు ఈ చెట్టే కదా వెంకటేశ్వర స్వామి అంటారు కాబట్టి ఇక్కడే పెట్టేస్తా, అయిపోద్ది. ఏంటి, ఈ పిల్లవాడు నమ్మాడు. ఉన్నాడు అక్కడ వెంకటేశ్వరుడు అని. ఆ చెట్టుకి చామదుంపలు పెట్టేశాడు. వెంకటేశ్వరుడు తినేశాడు. తర్వాత ఈ పిల్లాడు మిగిలిన చామదుంపలు తినేశాడు. తీరా తండ్రి వచ్చాడు. ఏవిరా చామదుంపలు అన్నాడు. నాన్నగారండి, ఈ చెట్టులోనే కదా స్వామి ఉన్నారు అని అన్నారు మీరు. నేను రమ్మని పిలిచాను, వచ్చారు. ఆకలేసేస్తుంది స్వామి, నాన్నగారు వచ్చే వరకు నేను ఉండలేను. నేను తినాలంటే మీరు తింటే గాని నాన్నగారు తినరు, మాకు పెట్టరు. కనుక మీరు తినగానే నేను తినేస్తాను రండి స్వామి అని అడిగాను. వచ్చారు స్వామి. నేను చామదుంపలు పెట్టాను. ఆయన తినగా మిగిలినవి నేను తినేశాను అని చెప్పాడు. అది విని తండ్రికి ఎక్కడలేని కోపం వచ్చేసింది. స్వామిని పిలిచావా? చెట్టు తినేసిందా? ఎంత పని చేశావురా అని ఆ కోపంలో ఒళ్ళు తెలియకుండా చేతిలో కత్తి ఉంటే అది కొడుకు మీద విసరబోయాడు. చెట్టు రూపంలో ఉన్నాడు వెంకటేశ్వరుని నమ్మినటువంటి పిల్లవాడి నమ్మకాన్ని రుజువు చేస్తూ ఇలా ఎత్తిన చేతిని చెట్టు రూపంలో ఉన్న వెంకటేశ్వరుడు పట్టుకున్నాడు. ఎవరు పట్టుకున్నారు చెయ్యి అని వెనక్కి తిరిగి చూశాడు ఈ బోయవాడు. చతుర్భుజుడైనటువంటి స్వామి పట్టుకున్నారు. వెంకటేశ్వర మహిమ అంటే నమ్మిన వారికి కొంగు బంగారమే నిలుస్తుంది.